హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష్ సరస్వతి. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మేమైతే ప్రసాదాలు అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సో పులిహోరకి అయితే అమ్మ పెట్టేసింది గ్యాస్ మీద. ఇది వచ్చేసి రైస్ అనమాట. ఇంకా అక్క అయితే పూజ సామాన్ని రెడీ చేస్తుంది. అందరికీ హ్యాపీ చవితి శుభాకాంక్షలు. మా అక్క అయితే డెకరేషన్ చేస్తుంది అనమాట. సో మేము కూడా బొమ్మను తెచ్చుకున్నాం కదా, అక్కడైతే డెకరేషన్ చేస్తున్నాం. పాప మా అక్క పనిలో మా అక్క ఉంది, కానీ నేనైతే వీడియో తీసే పనిలో నేను ఉన్నాను అనమాట. సో డెకరేషన్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా రైస్ అయితే పులిహోరకి, ఇంకా బెల్లం వచ్చేసి పొంగల్కి. ఇప్పటికైతే ప్రసాదాల ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఒక పక్క డెకరేషన్ జరుగుతుంది, ఇంకా అలాగే ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఈ బొమ్మ అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారనమాట. నైట్ తీసుకురాకుండా నైట్ అయితే వర్షం పడింది. సో తమ్ముడు వాళ్ళు అయితే అలాగే తీసుకొని వచ్చారు మా బొమ్మని. పొంగల్ అయితే పొంగొచ్చేసింది. ఇంకా మా అక్క ఏం చేస్తుందంటే వెనకాల సుఖీకి పిండి కలుపుతుంది అనమాట. చాలా మందికి పొంగల్ చేసేటప్పుడు చాలా భయంగా ఉంటుంది. సో మా అమ్మ ఎప్పుడు పొంగల్ చేసినా చాలా భయంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే స్వీట్ తగ్గిద్దేమో అని, మాడిపోతుందేమో అని. సో చాలా భయంగా చేస్తుంది మా అమ్మ అయితే. సో మా పొంగల్ అయితే ఇలా ఉంది. మా అక్క అయితే డెకరేషన్ చేసింది. సో ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇంకా మా అమ్మ అయితే పులిహోర కలిపేస్తుంది. పాపం హెల్ప్కి వచ్చింది మా అమ్మ. ఇంక ఇలా బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ వేసి స్వామిని అయితే పెట్టేసాం మేము. సో మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడు కామెంట్ చేసేయండి. సో మాకు బుజ్జి గణపయ్య భలే నచ్చేసాడు మాకు అక్కడ తీసుకోగానే. సో వేరే బొమ్మ తీసుకున్నాం, మాకు ఇది చూడంగానే నచ్చేసింది. సో మా అక్క ఓవరాల్గా డెకరేషన్ అయితే ఇలా చేసింది. ఇంతకీ మేము ఏమేమి ప్రసాదాలు చేసామంటే, స్వామికి కుడుములు అంటే చాలా ఇష్టం కదా, కుడుములు, పులిహోర, పొంగలి, సుఖి ఇవైతే చేసాము. సో ఇంకా ఐటమ్ ఉండాలి, అది మర్చిపోయిన 5 ఐటమ్స్ చేసాం మేము. వడలు చేసాం. ఇంకా పత్రిలు అయితే మేము కావాలోనే తెచ్చాం, ఎందుకంటే ఎతికి తీసుకురాలేకపోయాం మేము ఇక్కడ ఊర్లో. మేము ఎప్పుడు గణపయ్య పూజ పీస్ఫుల్గా చేసుకునే వాళ్ళం. ఈసారి ఏంటంటే మేము పెద్ద బొమ్మ దగ్గరికి వెళ్ళాలని సో తొందరగా చేసేసుకున్నాము. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. మీకైతే షార్ట్ వీడియోలో చెప్పాను కదా మేము లడ్డుని తీసుకెళ్తున్నామని. సో ఇదే అన్నమాట లడ్డు. మేమైతే పెద్ద గణపయ్య కాడికి అయితే తీసుకెళ్తున్నాం లడ్డు. పోయిన ఇయర్ అయితే మా పిన్ని వాళ్ళు ఇచ్చారు, ఈ ఇయర్ అయితే మేము ఇస్తున్నాం అనమాట. మా అక్క మా తమ్ముడు అయితే అనుకున్నారు. పాపం వాళ్ళైతే డబ్బులు తీసి పెట్టుకోనల్లా స్వామికి అయితే లడ్డు తీసి ఇచ్చారనమాట. పోయిన ఇయర్ అయితే అనుకున్నారంట. అయితే కమిటీ మెంబర్స్ అనమాట. సో ఇలాగ తప్పెట్లతో కొట్టి తీసుకెళ్తారు. ప్రతి ఇయర్ అయితే వర్షం పడిద్ది అనమాట. సో ఈ ఇయర్ కూడా అలాగే పడింది. సో అందుకే రోడ్ అంతా బురదగా ఉంది. ఇంకా మేమైతే మా పెద్ద గణపయ్య కాడికైతే వచ్చేసాం. సో ఇదే అనమాట మా పెద్ద గణపయ్య. సో ఎలా ఉన్నాడు, చాలా బాగున్నాడు. అయితే మాకైతే ఈ బొమ్మ చాలా నచ్చింది. ఇంకా ఉంది డెకరేషన్ చేయాల్సింది. సో మంచి టైం చూసి పెట్టారనమాట. ఇంకా మేమైతే చెరుకులు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం మా పిన్ని వాళ్ళ ఇంటికి. మా పిన్ని అయితే ఇలాగ పూజ చేసింది అనమాట. బుజ్జి గణపయ్య బాగున్నాడు. మా పిన్ని అయితే ఇలాగ కలశం పెట్టి డెకరేషన్ చేసింది. సో మా పిన్ని చేసిన ప్రసాదాలు ఇవి. మా పిన్ని వాళ్ళైతే ఇంట్లో పండించిన చెరుకులే అనమాట. వీడైతే ఇక్కడ టపాసులు అయితే కాలుస్తున్నాడు అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నేను చూశాను వీడు కాల్చడం.
ఇంక ఇక్కడైతే చెరుకులు పడిపోకుండా అయితే చెరుకులు అయితే కడుతున్నారు నాన్న బాబాయి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తారన్నమాట. ఇక్కడ పూజ అయితే ఇలా చేస్తున్నారు అమ్మ పిన్ని. ఇంకా వినాయకుడు విగ్రహం పెట్టి పూజ ఇలా చేస్తున్నారు. జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. వీళ్ళు వచ్చేసి కమిటీ మెంబర్స్ అనమాట. సో పూజ అయితే అయిపోయింది. ఇంకా శటకోపురం అయితే పెట్టారు. ఇంక తర్వాత ప్రసాదాలు పెట్టడమేను. సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా. ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు పెట్టడం అయితే అయిపోయింది. వీళ్ళు చూడండి ఎంత బాగా కూర్చో ఉన్నారో ప్రసాదాలు పెట్టకుండా. పెట్టిస్తే తింటారంట వీళ్ళు. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. సో స్వామికి దీపారాధన చేసి ఇంకా పెద్ద బొమ్మ దగ్గర అయితే పెట్టాలి. ప్రతి ఇయర్ అయితే 3 days ఉంచుతాము. ఈసారి ఏంటంటే వారం సరిగ్గా లేదని కాబట్టి అందుకని మేము స్వామి దగ్గర అయితే పెట్టడానికి వెళ్తున్నాం. అదీగాక మనం స్వామిని ఇంట్లో పెడితే పైన పడుకోకూడదంట, మంచం మీద కిందే పడుకోవాలంట. ఇంకా పత్రులు ఇంకా అన్నీ అయితే స్వామి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాం. ఇంకా మా పిన్ని వాళ్ళ బొమ్మ కూడా పెద్ద బొమ్మ దగ్గర పెట్టాలని కాల్ చేసింది. ఇంకా మేమైతే మా బొమ్మనైతే అక్కడ పెట్టేసి వచ్చి మా పిన్ని బొమ్మనైతే తీసుకెళ్తున్నాం. సో ఇలా అయితే మా పెద్ద బొమ్మ దగ్గర అయితే ఇలా బొమ్మలు అయితే పెడతారనమాట. సో మా బొమ్మ అయితే చాలా బాగుంది. మా పిన్ని వాళ్ళ బొమ్మ కూడా బాగుంది. ఇదే పెద్ద బొమ్మ అనమాట మా బొమ్మ. సో ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మక్క నన్ను కోపంగా చూస్తుంది, ఎందుకంటే వీడియో తీస్తున్నానని. సో ఆమెనైతే వీడియో తీయకూడదు అనమాట. అయినా నేను తీస్తా, ఎవరు తీయొద్దన్నా నేను తీస్తానమాట వాళ్ళనే ఖచ్చితంగా. అదేంటో మా తమ్ముడు కూడా తీయొద్దంటాడు, కానీ అయినా తీస్తాను నేను. ఇంకా అక్కడున్న అక్షింతలు అయితే నన్ను మా అక్కని అక్కడున్న పిల్లల్ని అయితే దీవిస్తుంది మా పిన్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మా పిన్ని కూడా బొమ్మను తీసుకెళ్తుంది. మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, మీరైతే చూసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.